అందరికీ నమస్కారం. నా పేరు అలివేలు. మాకు ఈ బాధల్లో ఇలా ఉన్నాము. మాకు అసలు ఎవరు అధికారి వచ్చి ఎవరు చూసేది లేదు, ఎవరు మాకు ఏమి ఇచ్చేది లేదు. చుట్టూ గోదావరి ఉంది, మధ్యలో మేము ఇలా ఉన్నాము. మళ్ళీ ఆ నీరు ఏమి ఇంట్లోకి వస్తుంది. సీఎంలు పాములు ఇలా ఉన్నాయి. మాకు ఏ కంటికి నిద్ర లేకుండా ఇలా ఉన్నాము. మిమ్మల్ని ఎవరు అధికారి కూడా మమ్మల్ని చూసేది వచ్చి ఎవరు చేసేది లేదు. మేము ఇలా పడి ఏమన్నా చుట్టూ నీరు ఉంది, పాములు వస్తాయి, సీఎంలు వస్తాయి, కంటికి నిద్ర లేదు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని అనలేదు నాన్న. ఎవరేం చెప్పలేదు. అధికారులు వచ్చి ఎవరేమనలేదు. ఎవరు వచ్చేయమనలేదు. మా ఈ నెలల్లో సామాన్లు తోలుకోవడం కూడా మాకేం పెట్టలేదు. పునరావాస కేంద్రానికి వెళ్తే అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా. చెప్పలేదు. సామాన్లే మోసుకుంటేమా, పిల్లలనే పట్టుకుంటేమా, ఏం చేసుకుంటాం? పోసుకుంటా మేము ఎక్కడో పోతాం. అధికారుల మాకు తెచ్చి ఇవ్వాలి. అధికారులు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకెందుకు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు మాకు ప్యాకేజ్ ఇచ్చేసి ఇల్లు తల వెళ్ళిపోతాం కదా. మేము అదే కడుపు తిల్లు లేవు, ఇలా బాధపడుతున్నాం మేము. మా బాధ ఎవరు అసలు ముఖ్యమంత్రి అయినా మా బాధ చూడట్లేదు. జీవితాలన్నీ పాడు చేసి బ్యారేజీకి ఇచ్చేసాము. ఇప్పుడు మా జీవితాలు కల్లోలం అయిపోయిన కొట్టుపోతే మీరు బోండి అనేసి వదిలేసింది. ఏ అధికారుడు వచ్చి మమ్మల్ని అసలు ఏంటి తరలించట్లేదు. వచ్చి మమ్మల్ని అసలు బ్యారేజీ అయిపోయింది, మనం ఉంటే పోతే కొట్టుకొని పోండి అంటున్నారు. పేరు త్రివేణి, మాది కోనవరం. మాకు గిన్నెల బజార్ మాది. మేము వర్షాలు లేవు, గోదావరి ఏమి రాదన్న దీనిలో ఉన్నాం. మేము అనుకోకుండా నైటే వచ్చేసింది. ఆర్ఐ గారు వచ్చారు. వచ్చి కింద ఎన్ని ఒక 5-6 ఇల్లు ములిగినాయి అని చెప్పేసి రాసుకొని నిన్న మధ్యాహ్నం 11కి 10:30కి వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ మరి మా ఇల్లు కూడా రాయండి అని చెప్తే మేము ఎవరేమీ పట్టలేదమ్మా, మీకు రాయం, ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం, అరగంటకి గంటకి వస్తాము, మేము అన్ని చూసుకొని మీ మునిగినట్టుగైతే మేము రాస్తామని చెప్పారు. నిన్న 10:30-11కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికిక్కడికి ఏ అధికారి రాలేదు. నైట్ గోదావరి పెరిగిపోయింది. మేము సామాన్లు అన్ని పట్టుకొని ఆ పైకి మోసుకున్నాం. తెల్లవార్లు నీళ్ళలోనే నిల్చున్నాం. మేము ఆల్రెడీ ఫోటోలు కూడా తీసి గ్రూపుల్లో కూడా పెట్టాం. అవి చూసాను ఒక అధికారి కూడా ఇక్కడికి రాలేదు. రాత్రంతా మేము నీళ్ళల్లో కూర్చొని తెల్లవారుజాము 4 గంటలకి అక్కడ పంపు దగ్గర కూర్చొని అక్కడే ఉన్నాం. ఎవరైనా వస్తారని చూసాం మేము. ఆ టయాలు ఫోటోలు కూడా పెట్టాం మేము. అవి చూసి కూడా ఇప్పటికి రాలేదు. మేము మమ్మల్ని ఎందుకు ఇలా ఎంత ఇబ్బంది పెట్టవలసిన కారణం ఏంటి? దేనికి పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది? మేమేం చేసామని? మేమేమైనా ప్రాజెక్టుకి మా సర్వస్వం అప్పు చెప్పేసి మేము ఇక్కడ ఉండటం వల్ల మేము చేసిన తప్ప? దేనికి మేము చేసిన తప్పు? నష్టపరిహారం అన్నారు, ఏమి ఇచ్చారు మాకు? నిరుడు బెండకాయలు, దొండకాయలు, 1/4 కేజీ ఉల్లిపాయలు తప్ప మాకు అంతకు మించింది ఏమీ లేదు. గవర్నమెంట్ 3,000, 4,000, 5,000 ఇంటికి వేసిందంట. ఆ డబ్బు ఏమైపోయింది? అది ఎవరికి ఇచ్చారు? ఆ డబ్బులు ఏం చేశారు? అయ్యి గవర్నమెంట్ ఇచ్చాడంట. కోనవరం పంచాయతీకి వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎవరికి ఇచ్చారు? ఆ డబ్బులు ఏం చేశారు? మాకు ఎందుకు అందట్లేదు? అయ్యి మాకు వచ్చిన డబ్బు మాకు రాకుండా ఏం చేశారు? డబ్బులు మాకు అది తక్షణమే మాకు ఈ సంవత్సరం మాకు మొత్తం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా కలిపి మాకు ఆ డబ్బులు మాకు నష్టపరిహారం అందించాలి ఖచ్చితంగా. మేము ఆల్రెడీ మునిగిపోయా ఉన్నాం. ఇక్కడ మునిగమ్మ ఇళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని మాకు ఇవ్వండి డబ్బులు. ఇప్పుడు రాలేదు, ఏదికైనా రాలేదు. ఏంటంటే మేము చేసిన తప్పు ఏంటంటే నీళ్ళల్లో అలాగే ప్రజలు మునిగిపోతున్నారు, అలా సహాయం చేస్తున్నానని చెప్తున్నారు. మాకు ఏమి ఇచ్చారండి ఇక్కడ? అసలు దేనికి ఇచ్చారు? మాకు బెండకాయలు వద్దు, ఉల్లిపాయలు వద్దు, బియ్యాలు వద్దు, ఏమొద్దు. మాకు నష్టపరిహారం ఇవ్వండి, మాకు తగ్గ ప్యాకేజ్ ఇచ్చండి, మాకు ఎక్కడికి స్థలాలు చూపించానని చెప్పారు. వెళ్ళాము, వచ్చాము, ప్యాకేజీ పడలేదు. ఇంకా మేము అప్పుడు దాకా బతకాలి కదా ఇక్కడ తిరిగి. మా గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బైనా మాకు అందించాలి కదండి. ఎక్కడికి వెళ్ళి బతుకుతాం? ఏం తింటాం? కనీసం మంచి నీళ్ళు తాగటానికి 3 రోజులు అవుతుంది మాకు పంపులు రాక. నీళ్లు 3 రోజులు అవుతుంది. మంచి నీళ్ళే మాకు. ఆ బురద నీళ్ళే మేము ఎట్లా తాగుతాం చెప్పండి? ఊరు మొత్తం నీళ్ళు వస్తాయి అంటే గిన్నెల బజార్, చేపల బజార్ ఏ పాపం చేసి నీళ్ళు రావట్లేదు మాకు. పంపు నీళ్ళు రావట్లేదు. ఫోన్లు చేసి అడిగితే మేము పంపులు పగిలినాయని అన్నారు. సరే ఎలాగోలు అడ్జస్ట్ చేసుకున్నాం. బోరింగ్ ఉంది, మన వేసారు, కొట్టుకొని తాగుతున్నాం. మేము దానికి ఏమి మాట్లాడతాలి. ఇప్పుడు చుట్టూ గోదావరి ఉంది. కనీసం ఒక అధికారం వచ్చి మాకు చెప్పాలి కదండి. మేము చేసిన తప్పు మేము చెప్పండి. పునరావాస కేంద్రం సచివాలయంకి నేను 10 గంటలకు వచ్చి సచివాలయం మీకు ఇచ్చాము వెళ్ళండి అని అన్నారు. సచివాలయంకి వచ్చారు, గబగబగా వెళ్ళిపోమన్నారు. అక్కడ ఏముందండి? అక్కడ ఏముందని వెళ్ళిపోతాం మేము. కనీసం అక్కడ మేము ఆడవాళ్ళు మార్గాలు లేవు. అక్కడ ఏమి
కనీసం ఒక బాత్రూమ్ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి మేము ఉంటాం? ఏముంటాం చెప్పండి? బాత్రూములు లేవు, ఏమీ లేవు. అక్కడ వెళ్ళి వంట చేసుకుని తింటే సరిపోయిందా? రాత్రి 10ంటికో ఎవరికో మా వాళ్ళు ఫోన్ చేశారంట, కూతరకొట్లో భోజనాలు ఏర్పాటు చేశారు అంటే కనీసం ఊరు దాటి వెళ్ళటానికి మాకు దారి లేదు. మేము ఎలాగెళ్తాం భోజనం కోసం? మాకు పునరావాసం ఇచ్చినప్పుడు ఇక్కడ వంటలు చేసి ఇక్కడ భోజనాలు పెడితే మేము తింటాకి వెళ్తాం, కానీ ఎక్కడ కూతరకొట్లో భోజనాలు పెడతాం మేము. మీరు రండి అంటే మాకు దారి లేనప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఎలా తింటాం? పిల్లల తల్లిని తీసుకొని చెప్పండి. ఇళ్ళలు ఉంటారు, ముసలోళ్ళు ఉన్నారు, ముడగోళ్ళు ఉన్నారు, పిల్లల తల్లులు ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని మాకు ఏం పెట్టారని మీరు ఫలాని వెహికల్ పెట్టారండి, అక్కడికి వచ్చి మీరు భోజనం చేయండి అంటే మేమేదో బాధపడేది. నిన్న పొద్దు నుంచి మాకు తిల్లి లేవు, ఇప్పటికి వండుకోవడానికి లేదు. భయంగా ఉన్నామమ్మా మేము. భద్రాచలం అడుగు పెరిగిపోతుందని అంటే టెన్షన్తో మాకు ఇంత ముందు నీరు వచ్చేటప్పుడు అడుగు వస్తుందని అంటే మేము ఏదో జాగ్రత్త పడి సామాన్లు చదువుకొని జాగ్రత్తగా ఉండాలి. మాకు అనుకోకుండా వచ్చి పడిపోయింది నీరు. ఇప్పుడు ఉంటుంది అని బాగా అంటున్నాం, ఇల్లు చుట్టేకుండా దారి లేకుండా అని చెప్పేసి అంటున్నాం. బయటకు పోవట్లేదు అని అంటున్నాం. అదే పరిహారం ఇవ్వాలి. నాకు తినటానికి లేదు, నీళ్ళు తాగటానికి లేవు, మంచి నీళ్ళు అయ్యి మంచిగా అని చెప్పేసి అంటున్నాం. నా పేరు చల్లకోడి శ్రీనివాస్ అండి. మాది కోనవరం గ్రామం, శివాలయం వీధికి వెళ్ళండి, ఇటు సగరొడ్డు దగ్గర. మా ఇల్లు ఇటు వెనకాల ఉందండి. అక్కడ నుండి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు నడవడానికి దారి లేదండి. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి. 4 రోజుల నుండి మేము ఇంట్లోనే ఉంటున్నామండి, బయటకు రావడానికి లేదు. అక్కడ 11 ఫ్యామిలీలు ఉన్నామండి మొత్తం. అందరం కూడా ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా గోదావరికి ఇలా బాధపడుతున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలండి. ఇల్లు మొత్తం చుట్టుగా వాటర్ ఉన్నాయండి, బయటకు ఎటు రావడానికి కూడా దారి లేదు.